హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం చేసేటువంటి వీడియోలో ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి కెమిస్ట్రీలో 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మనం బ్లూ ప్రింట్ చేసి ఉన్నాం కాబట్టి ఆ బ్లూ ప్రింట్ చూసుకొని ఆ బ్లూ ప్రింట్ ప్రకారము 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకున్నటువంటి ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఏ చాప్టర్స్ వస్తున్నాయో మీరు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు. సో ఆ 8 మార్క్స్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏవేవి క్వశ్చన్స్ గన్ షాట్ వస్తున్నాయి అనేటువంటిది డిస్కస్ చేస్తాము. ఓకే, చూడండి. సో ఇందులో మన పేపర్ ప్యాటర్న్లో ఇది థర్డ్ బిట్ ఉంటుంది. థర్డ్ బిట్లో మనకు 3 క్వశ్చన్స్ ఇస్తాయి. 3 క్వశ్చన్స్లో మనం ఎన్ని చేయాలి అంటే 2 క్వశ్చన్ చేయాలి. 2 × 8 అంటే 16 వస్తాయి. సో మనకున్నటువంటి 8 మార్క్స్ చాప్టర్స్ ఏంటి అంటే ఆటోమిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇక్కడ ఈ ఆటమిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో ఆటమిక్ స్ట్రక్చర్ లో మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే 2 క్వశ్చన్స్ వస్తాయి మేజర్ గా. ఆ 2 క్వశ్చన్స్ ఏంటిది అంటే ఫస్ట్ వన్ పోస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ అనేటువంటి క్వశ్చన్. సో దీంట్లోనే సో స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ సిరీస్ అనేటువంటిది. తర్వాత దీంట్లోనే లిమిటేషన్స్ బోర్స్ మోడల్ లిమిటేషన్స్, తర్వాత ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్ అనేటువంటిది వస్తుంది. సో ఇదంతా కలిసి ఒక క్వశ్చన్. మరి ఈ బోర్స్ మోడల్ ఏదైతే ఉందో ఈ బోర్స్ మోడల్ తీసుకుంటే ఈ బోర్స్ మోడల్లో ఇది 4 మార్క్స్, తర్వాత ఇది 4 మార్క్స్, ఇది 4 మార్క్స్ లిమిటేషన్స్, ఎమిషన్ స్పెక్ట్రమ్, అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్ కూడా 4 మార్క్స్. సో మనకు ఎక్కువ శాతం మనం ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే ఈ ప్రీవియస్ క్వశ్చన్ లో మనకు ఏ విధంగా మ్యాచింగ్ అవుతుందంటే ఈ రెండు మోస్ట్ ఆఫ్ ద కనబడుతుంటాయి. సో ఈ రెండు వస్తే ఇది 4 మార్క్స్, ఇది 4. సో 4 పోస్టులేట్స్ రాస్తే 4 మార్క్స్, తర్వాత స్పెక్ట్రమ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు సో అదొక 4 మార్క్స్ వస్తుంది. తర్వాత ఒకవేళ ఇట్లా రానప్పుడు మ్యాచింగ్ అనేటువంటిది ఈ విధంగా అయినా కావచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా కావచ్చు. సో ఏ విధంగా అయినా కూడా ఇవి 4 కవర్ చేస్తే మనకు ఒక లాంగ్ క్వశ్చన్ అనేటువంటిది కంపల్సరీ రాయగలుగుతాము. తర్వాత నెక్స్ట్ ఇదే చాప్టర్ లో సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో క్వాంటమ్ నెంబర్స్. సో ఈ క్వాంటమ్ నెంబర్స్ తీసుకుంటే క్వాంటమ్ నెంబర్స్ లో మనం ఏమేమి డిస్కషన్ చేయొచ్చు క్వాంటమ్ నెంబర్స్ అంటే. సో క్వాంటమ్ నెంబర్స్ ఎన్ని అంటే 4 క్వాంటమ్ నెంబర్స్. ఒకటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేటువంటిది, ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్ అనేటువంటిది, తర్వాత మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అనేటువంటిది, స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేటువంటిది. సో వీటి 4 గురించి రాస్తే మనకు 8 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ వాట్ ఈస్ ద క్వాంటమ్ నెంబర్ అంటారు. సో డిస్క్రైబ్ ద ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఆఫ్ ద క్వాంటమ్ నెంబర్స్ అంటారు. సో ఇక్కడ మనకు ఆటమిక్ స్ట్రక్చర్ లో వచ్చేసేటువంటి గన్ షాట్ క్వశ్చన్స్ ఏంటంటే 2 క్వశ్చన్స్. సో ఈ 2 క్వశ్చన్స్ చదువుకుంటే మనకు కంపల్సరీ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటివి చేయవచ్చు. నెక్స్ట్ చాప్టర్ తీసుకుంటే నెక్స్ట్ చాప్టర్ ఏంటిదంటే నెక్స్ట్ చాప్టర్ మనకు వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో మనకు మేజర్ గా 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 3 క్వశ్చన్స్ ఏంటిది అందరూ చదివేటువంటిది SPDF బ్లాక్స్ అనేటువంటి. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే IE1 ionization energy, first ionization energy and the second ionization energy. Next one factors of ionization energy. Next one IUT is greater than IE1 అనేటువంటిది దీని మీద క్వశ్చన్ అడుగుతాడు. థర్డ్ వన్ ఏంటిదంటే పీరియాడిసిటీ ప్రాపర్టీ. ఇందులో మేజర్ గా మనకు ఉండేటువంటివి ద పీరియడ్స్ ఇన్ ద పీరియాడిసిటీ లో మనము తీసుకున్నాం అనుకోండి వాట్ ఈస్ ద పీరియాడిసిటీ. సో వాట్ ఈస్ ద చేంజెస్ ఆఫ్ ద పీరియడ్ అండ్ గ్రూప్స్ ఆఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీ. నెక్స్ట్ వన్ ఆటోమిక్ రేడియస్ అనేటువంటిది. థర్డ్ వన్ అనేటువంటిది ఇక్కడ ఎలక్ట్రాన్ ఎంథాల్పీ అనేటువంటిది. తర్వాత ఫోర్త్ వన్ అయోనైజేషనల్ ఎనర్జీ. సో వాట్ ఈస్ ద చేంజెస్ ఆఫ్ periods and group the electronegativity, atomic radius and the electron gain enthalpy
నెక్స్ట్ వన్ అయోనైజేషన్ ఎంథాల్పీ. ఈ మూడు క్వశ్చన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో వస్తాయి. సో ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ వన్ ఇది వస్తుంది, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్ లో ఇది వచ్చేది. తర్వాత వాట్ ఈస్ ద పీరియాడిసిటీ. సో ఈ మూడు క్వశ్చన్స్ అందులో ఉన్నటువంటి 2 క్వశ్చన్ చదువుకుంటే మనకు ఏమవుతుందంటే 2 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. సో ఇవి 5 క్వశ్చన్స్ కంపల్సరీ చదివిన వాళ్ళకి మనం 2 క్వశ్చన్స్ యాన్యువల్ ఎగ్జామ్ లో రాయవచ్చు. నెక్స్ట్ వన్ తీసుకుంటే నెక్స్ట్ వన్ ఏంటిది అంటే తర్వాత వచ్చేటువంటి చాప్టర్ అనేటువంటిది తర్వాత చాప్టర్ కెమికల్ బాండింగ్. థర్డ్ చాప్టర్ కెమికల్ బాండ్. ఈ కెమికల్ బాండ్ లో మనకు ఉన్నటువంటిది ఏంటిదంటే ఫస్ట్ హైబ్రిడైజేషన్. సో హైబ్రిడైజేషన్ లో sp ఆర్బిటల్ తోటి ఫార్మేషన్ అటువంటి హైబ్రిడేషన్ లో మనము sp హైబ్రిడేషన్, తర్వాత sp2 హైబ్రిడేషన్, తర్వాత sp3 హైబ్రిడేషన్ గురించి తీసుకోవడం జరుగుతుంది. sp3 హైబ్రిడేషన్. మరి sp3 హైబ్రిడేషన్ తీసుకుంటే ఇక్కడ sp వాట్ ఈస్ ద హైబ్రిడేషన్ అండ్ ద sp ఆర్బిటల్ తోటి ఫార్మేషన్ అటువంటి హైబ్రిడేషన్ లో sp sp2 sp3 అడుగుతారు. మరి ఇక్కడ హైబ్రిడేషన్ 2 మార్క్స్ ఇస్తారు. sp హైబ్రిడేషన్ కు మనం జనరల్ గా బెరిలియం క్లోరైడ్ అనేటువంటిది ఎగ్జాంపుల్ రాసి దాని యొక్క హైబ్రిడేషన్ యొక్క షేప్ రాస్తే సరిపోతుంది. తర్వాత దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా sp2 లో జనరల్ గా బోరాన్ క్లోరైడ్ అనేటువంటిది, తర్వాత sp3 లో మీథేన్ మాలిక్యూల్ గురించి రాస్తే సరిపోతుంది. సో మీరు దీన్ని బెరిలియం క్లోరైడ్ యొక్క షేప్ తీసుకున్నట్లయితే లీనియర్ షేప్ అనేది బోరాన్ ట్రైక్లోరైడ్, ట్రైగోనల్ ప్లానర్ అనేటువంటిది, మీథేన్ అనేటువంటిది, టెట్రాయిడల్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది మేజర్ వచ్చేటువంటి క్వశ్చన్. తర్వాత రెండో క్వశ్చన్ ఏంటంటే వెస్పర్ థియరీ, వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ అనేటువంటిది క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ అనదర్ వన్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇందులో వచ్చేటువంటిది తర్వాత MOED ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మీద MOED అనేది వస్తుంది, మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అనేటువంటిది. తర్వాత ఇది సో వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అండ్ బాండ్ అడుగుతాడు, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అడుగుతాడు, నెక్స్ట్ వన్ బాండ్ అడుగుతాడు. సో ఈ 3 క్వశ్చన్స్ మనము చదువుకున్నట్లయితే మనకి దీంట్లో కెమికల్ బాండ్ వచ్చేటువంటి 3 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ రిమైనింగ్ తీసుకున్నట్లయితే మనకు వచ్చేటువంటిది GOC లో మేజర్ గా GOC జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లో మనం మేజర్ గా GOC చదివినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ క్వశ్చన్స్ ముందు చూడాలంటే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంజీన్ ప్రిపరేషన్, నెక్స్ట్ వన్ దీని యొక్క కెమికల్ ప్రాపర్టీస్. సో మేజర్ గా మనకు బెంజీన్ ప్రిపరేషన్ హౌ టు ప్రిపేర్ ఫ్రమ్ ద బెంజీన్ ఫ్రమ్ ఎస్టలిన్ అంటాడు. సో అట్లనే కెమికల్ ప్రాపర్టీస్ లో హాలోజినేషన్, ఆల్కైలేషన్, నెక్స్ట్ వన్ ఎసైలేషన్, తర్వాత నైట్రేషన్ అనేటువంటిది, సల్ఫోనేషన్ అనేటువంటిది, తర్వాత ఫ్రీడమ్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అనేటువంటిది, ఫ్రీడమ్ క్రాఫ్ట్ ఎసైలేషన్ అనేటువంటిది ఇవి అడగడం జరుగుతుంది. సో ఇవి కనుక చదువుకుంటే మనకి ఈ క్వశ్చన్ అనేటువంటిది కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కాని సందర్భంలో మనకు వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇందులో మేజర్ గా ఇందులో ఏ క్వశ్చన్ వస్తుంది అంటే సో మనకున్నటువంటివి GOC లో వచ్చేటువంటిది ఆల్కేన్ లో దేని యొక్క ప్రిపరేషన్ అడుగుతాడు, తర్వాత నెక్స్ట్ వన్ ఆల్కీన్ లో ప్రిపరేషన్, తర్వాత ఆల్కైన్ లో ప్రిపరేషన్స్ అనేటువంటివి. సో ఆల్కీన్ లో మనము మీథేన్ తీసుకుంటాం, దీని యొక్క ప్రిపరేషన్, కెమికల్ ప్రాపర్టీస్, ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. తర్వాత ఆల్కీన్ లో ఈథేన్ అనేటువంటిది ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ వన్ ఆల్కైన్ లో ఎస్టలిన్ అనేటువంటిది ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. సో మీరు ఇది కనుక స్కిప్ చేశారనుకోండి, ఇది ఒకటి చదువుకుంటే సరిపోతుంది. ఇవి మనకు వచ్చేటువంటి మన లాంగ్ క్వశ్చన్స్ కవర్ అయ్యేటువంటి చాప్టర్స్ దేంట్లో అంటే ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటివి. సో మీరు మన 4 చాప్టర్ డిస్కస్ చేసాము. మీరు ఒకవేళ వద్దనుకుంటే ఫస్ట్ 2 చాప్టర్స్ 5 క్వశ్చన్స్ చదువుకుంటే కంపల్సరీ డ్యామ్ షూర్గా మనము రాయవచ్చు. కాబట్టి మీరు ఆ 2 చాప్టర్లు ఉన్నటువంటి 5 క్వశ్చన్స్ చదువుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.